హలో, వెల్కమ్ టు డైలీ ఎపిసోడ్స్ ఛానల్. నేను మీ చిన్ని చిన్ని ఆశ. ఈ యూట్యూబ్ ఛానల్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నానండి. ఇందులో నా డే టు డే రొటీన్ యాక్టివిటీస్, వర్కింగ్ ఉమెన్ లాగా ఎలాగ మేనేజ్ చేసుకుంటున్నాను, నా కుకింగ్, నా హాబీస్, నా ట్రావెల్ అన్నీ అప్లోడ్ చేస్తూ వెళ్తాను. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇవాళ జీరా రైస్, ఎగ్ కర్రీ అండ్ స్టీమ్డ్ వెజ్జెస్ చేసుకుంటున్నాను. బాగా వేడి ఉంది. ఇందులో ఆనియన్, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మన దగ్గర ఇంకా మిక్సీ లేదు కాబట్టి డైరెక్ట్గా వెల్లుల్లి వేస్తున్నాను. మిక్సీ ఎందుకు లేదు, కొనుక్కోవచ్చు కదా, ఇవన్నీ చెప్తాను స్టోరీ. వీడియో చూస్తూ ఉండండి. ఎందుకు కొండదు, ఎక్కువ కొంటాము అని చెప్తాను. పచ్చిమిరపకాయలు వేసాను. మరీ ఎక్కువ బ్రౌనిష్ కాకుండా జస్ట్ పింక్ షేడ్ వచ్చేటట్టు ఆనియన్ వేయాలి. ఆనియన్ పింక్ కలర్కి మారుతుంది. ఇప్పుడు ఇందులో మనం జీరా రైస్ ఉంటుంది కదా, స్పూన్స్ ఇంకా అవన్నీ కాదు, జస్ట్ రెండు ఇలాగా స్పూన్ అనుకోండి, 2 టేబుల్ స్పూన్స్ జీరా వేస్తాను. యాక్చువల్గా రైస్లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ రావడం కోసం జీరా రైస్లో మా అమ్మగారు మినపప్పు యాడ్ చేస్తారు. తను యాక్చువల్గా స్ప్లిట్ మినపప్పు యాడ్ చేస్తారు. నా దగ్గర అది లేదు, ఇంకా తెచ్చుకోలేదు. సో నేను కొంచెం ఈ మినపప్పు యాడ్ చేస్తాను. 2 ఎండుమిర్చి ఫ్లేవర్. మినపప్పు ఎందుకు యాడ్ చేస్తారమ్మా అని మా అమ్మతో వంట చేసేటప్పుడు అడిగినప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అన్నం తినేటప్పుడు, అందుకని వేస్తాను అని చెప్పాను. సో నాకు అది అందుకే వేస్తాను. మీరు అనుకోవచ్చు జీరా రైస్లో మినపప్పు ఎవరు వేస్తారు, నేను వేస్తున్నాను, నాకు నచ్చింది సో వేస్తున్నాను, మీకు నచ్చితే వేసుకోండి. అన్నం కోసం జీరా రైస్ కోసం రైస్ మరిగేలోపు మనం ఎగ్స్ బాయిల్ అయిపోయి పీల్చేసేస్తాం. ఎగ్ కర్రీకి రెడీ చేసుకుందాం. పసుపు బాగా మళ్ళీపోయింది. ఇప్పుడు ఇది మనకి చిన్న స్టవ్ కాబట్టి ఇక్కడే నేను కర్రీ రైస్ ప్రిటైమ్ చేయలేను కాబట్టి దీనికి రైస్ కుక్కర్ షిఫ్ట్ చేసేస్తున్నాను. లెట్స్ మూవ్ టు రైస్ కుక్కర్. నేను దీన్ని స్టవ్ పెట్టేస్తాను.